మామూలుగా చెప్పుకోవాలంటే అసలు హెయిర్ లాస్ అనేది మనిషిలో ఎందుకు అవుతుంది? ఈజ్ మెనీ కైండ్ ఆఫ్ రీజన్స్ డాక్టర్ గారు. సో హెయిర్ లాస్ గురించి చాలామంది హెయిర్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అసలు మెయిన్గా? కొన్ని హెయిర్ లాస్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఈ మధ్య చాలామంది దాని గురించి వరి అవుతూ ఉంటారు. సో కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి హెయిర్ లాస్కి. లైక్ ఒకటి జెనెటిక్ హెయిర్ లాస్ ఉంటుంది, బట్టతల, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. రెండోది విటమిన్స్ వల్ల హెయిర్ లాస్, లైక్ ఇంప్రాపర్ న్యూట్రిషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళు పీజీస్లో ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారు, అన్మ్యారీడ్ యంగ్ ఇండివిజువల్స్. సో వాళ్ళ న్యూట్రిషన్ కొంచెము ఆ పీజీస్లో అప్రోప్రియేట్గా న్యూట్రిషన్ అందకపోవడం వల్ల కూడా కొంచెము హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అది హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అనే దాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి హార్మోన్స్ని బైండ్ చేసి కొంచెం హార్మోన్ అబ్నార్మాలిటీ కాజ్ చేయడం వల్ల వస్తుంది కొంచెం హెయిర్ లాస్. దాన్ని పీసీఓఎస్ అని కూడా అంటారు ఉమెన్లో. బేసిక్గా జెనెటిక్ హెయిర్ లాస్ అయితే మనము ఇట్స్ ప్రోగ్రెసివ్, దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. బట్ న్యూట్రిషనల్ హెయిర్ లాస్ అయితే మనం కంప్లీట్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు అండ్ స్టాప్ చేసేయచ్చు. సో న్యూట్రిషన్ మెయిన్లీ ఐరన్ ఏమైనా తక్కువ ఉన్న డైట్లో, విటమిన్ డి ఏమైనా తక్కువ ఉన్న బాడీలో, ఆర్ B12 ఏమైనా తక్కువ ఉన్నా అది కాజ్ చేస్తుంది హెయిర్ లాస్. సో విటమిన్ డి అసెస్ చేసుకోండి. 50% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ డెఫిషియంట్ ఆఫ్ ఇట్ అని అంటున్నారు. సో అది విటమిన్ డి అసెస్ చేసుకుని 30 ఈజ్ ద నార్మల్ వాల్యూ. సో 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్. దానికన్నా తక్కువ ఉంటే మీరు క్లినిషియన్ దగ్గరికి వెళ్ళి దాని ప్రకారంగా అడ్వైస్ తీసుకోండి. అదర్ థింగ్స్ లైక్ ఐరన్ అండ్ B12 అయితే నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఐరన్ ఈజ్ మోర్ ఇన్ జాగరీ. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అయితే ఉన్నాయి. B12 కొంచెం ఎగ్ కన్జ్యూమ్ చేస్తే బెటర్. వెజిటేరియన్ ఎగ్స్ కూడా ఉంటాయి. సో B12 ఒక్కటి యానిమల్ సోర్సెస్లోనే ఉంటుంది. అదర్వైజ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి హెయిర్ గ్రోత్కి, అది యూస్ చేసినా బెటర్ అవుతుంది. అండ్ పీసీఓఎస్ కానీ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు అది గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి అకార్డింగ్ టు దట్ ఇది ఒక హోల్సమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వెయిట్ రిడక్షన్, న్యూట్రిషన్ అదంతా, అండ్ దాంతో తగ్గించుకోవచ్చు. వేరాజ్ మన ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఏదైతే ఉందో జెనెటిక్ హెయిర్ లాస్, లైక్ దాన్ని కూడా స్లో చేయొచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మై ఫాదర్ ఆల్సో హ్యాస్ బాల్డ్ హెడ్. ఐ కుడ్ ట్రై టు arrest it a bit, but still it is progressing. So ఒక 2 stages వరకు it is in 7 stages. 2 stages వరకు టాపికల్ అప్లికేషన్తో తగ్గించవచ్చు. ఇంకో 2 stages PRP ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్తో బెటర్ చేయొచ్చు. ఇంకొక కొన్ని స్టేజ్కి వెళ్ళాక ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది.